బాహుబలి హీరో ప్రభాస్, దేవసేన అనుష్క ముచ్చటగా ఐదోసారి జంటగా నటించబోతున్నారు అనుకున్న వేళ చావు కబురు చల్లగా చెప్పారు సాహో చిత్ర యూనిట్. ఈ చిత్రంలో ప్రభాస్కి సరసన అనుష్క నటించడం లేదంట. కారణాలు అడిగితే తమిళంలో ఒక భారీ బడ్జెట్ చిత్రం చేయడానికి అనుష్క ఒప్పుకోవడంతో డేట్స్ ప్రాబ్లం వచ్చి సాహో నుండి ఆమె వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఇందులో ఏమాత్రం నిజం లేదంటున్నారు యూనిట్లోని కొందరు సభ్యులు. ఈ సంవత్సరంలో నిర్మాణం అవుతున్న అతి భారీ బడ్జెట్ చిత్రం సాహో. ఇంతకన్నా పెద్ద చిత్రం ఏ భాషలోనూ ఎవరూ తీయడం లేదు. అలాంటి చిత్రాన్ని వదులుకొని అనుష్క వెళ్లే ప్రసక్తే లేదు. మరి ఎందుకు అంత సడన్గా ఆమె ఈ సినిమా నుండి వెళ్ళిపోయింది అని అంటే దానికి కారణాలు చాలా క్లియర్గా ఉన్నాయంటున్నారు వాళ్ళు. ప్రభాస్కు అనుష్క అంటే ఎంత ఇష్టమో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. బిల్లాలో కానీ మిర్చిలో కానీ వాళ్ళ పెయిర్ అదిరింది అని చెప్పాలి. ఇంకా బాహుబలిలో అయితే వీళ్ళిద్దరికీ జోడీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. మరి వరుస పెట్టి ఇన్ని సినిమాలు కలిసి చేస్తుండడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిందని మీడియా ఎప్పటి నుండో ప్రచారం చేస్తోంది. మళ్ళీ సాహోకు పనిగట్టుకుని అనుష్కకు పెట్టమన్నాడు ప్రభాస్. ఇదంతా గమనించిన పెద్దనాన్న కృష్ణన్రాజు వీళ్ళ లవ్ అఫైర్ను ఎలా బ్రేక్ చేయాలా అని నానా విధాలుగా ఆలోచించారు. ఎందుకంటే ప్రేమించుకోవడం వేరు, సరదాగా తిరగడం వేరు. దానికని పెళ్లిదాకా అనుష్క వస్తే ప్రభాస్ ఫ్యామిలీ ఒప్పుకోవడం కుదరనే కుదరదు. వాళ్ళు ఆల్రెడీ ప్రభాస్ పెళ్లి ఏర్పాట్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ అనుష్క లవ్ అఫైర్ పెళ్లికి ఆటంకం కలగవచ్చు. దాంతో అనుష్కను ప్రభాస్కి దూరంగా ఉంచడమే ఎలా చూసుకున్నా మేలు. ఇది వాళ్ళ ఒపీనియన్. ఈ విషయాన్నే సాహో నిర్మాత దర్శకులకు చెప్పి ప్రభాస్ను ఒప్పించి అనుష్కను ఆ చిత్రం నుండి పంపించేశారు ప్రభాస్ ఫ్యామిలీ. లేని పక్షంలో అనుష్క ఈ సాహో ప్రాజెక్ట్ వదులుకునే పరిస్థితే లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి తాను ఎంతగానో ఇష్టపడే అనుష్క అలా వెళ్ళిపోతే ప్రభాస్ ఎంత హర్ట్ అయ్యాడో అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇండస్ట్రీలో.